పూర్వకాలంలో నరకాసురుడు అనే శక్తివంతమైన రాక్షసరాజు ఉండేవాడు. అతను ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వారి ఆనందాన్ని దొంగిలించేవాడు. ఆ రాజు అన్యాయంగా ఎన్నో సంపదలను దొంగిలించాడు. అతను అమాయకమైన యువరాణులను పట్టుకుని వారిని తన కోటలో బంధించాడు. రాజ్యమంతా చీకటి, భయం అలుముకుంది. మమ్మల్ని రక్షించేదెవరు అని ప్రజలు గుసగుసలాడుకున్నారు. అప్పుడు ధైర్యసాహసాలకు జ్ఞానానికి నిలయమైన శ్రీకృష్ణుడు గురించి వార్తలు వ్యాపించాయి. ఆయన ప్రజల బాధను విన్నారు. నేను ఈ అన్యాయాన్ని అంతం చేస్తాను, బందీగా ఉన్నవారిని విడిపిస్తాను అని శ్రీకృష్ణుడు ప్రతిజ్ఞ చేశారు. శ్రీకృష్ణుడు నరకాసురుడి కోటకు ధైర్యంగా వెళ్లారు. అక్కడ భయంకరమైన రాక్షసరాజు ఎదురుగా నిలబడ్డాడు. వారి మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. అది మంచికి చెడుకు మధ్య జరిగిన యుద్ధం. శ్రీకృష్ణుడు తన జ్ఞానం మరియు ధైర్యంతో రాక్షసరాజు నరకాసురుణ్ణి ఓడించారు. చెడు అంతమైపోయింది. కృష్ణుడు బందీగా ఉన్న యువరాణులను మరియు దొంగిలించబడిన సంపదను విడిపించారు. రాజ్యమంతా ఆనందంతో నిండిపోయింది. ఈ విజయాన్ని భారతదేశంలో దీపావళికి ఒక రోజు ముందు నరక చతుర్దశి రోజున జరుపుకుంటారు. ప్రజలు అలంకరించబడిన దీపాలతో తమ ఇళ్లను ప్రకాశింపజేస్తారు. ఎందుకంటే న్యాయం ఎల్లప్పుడూ నిరంకుశత్వంపై గెలుస్తుందని వారికి తెలుసు. నీతి ఏమిటంటే సరైన దానికోసం నిలబడటానికి ధైర్యం అవసరం. ధైర్యం మరియు న్యాయం బలమైన చెడును కూడా తప్పక ఓడిస్తాయి.